ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. దేవుడైన యెహోవా మోషే ద్వారా ఇజ్రాయేలు ప్రజలకు, మీరు కనానుకు వెళ్ళిన తర్వాత అక్కడున్న మనుషుల ఆచారాలు చేయకూడదు, వారితో మీరు సహవాసం చేయకూడదు, వారి క్రియల్లో పాలు పొందకూడదు, మీ పిల్లల్ని అటుగా లేదా వారి పిల్లల్ని మీరు చేసుకొనకూడదు, వియ్యమందకూడదు. ఎందుకంటే 6వ వచనంలో అంటాడు, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. ఈ వచనంలో 3 మాటలు మనకు కనబడుతున్నాయి. ఒకటి ఏంటంటే పరిశుద్ధమైన జనము, హోలీ పీపుల్. రెండవదేమో చూజన్, ఎన్నుకొనిన ఏర్పరచుకొనిన ప్రజలు అని. మూడవది స్పెషల్ ట్రెజర్, స్వకీయ సంపాద్యం. అయితే మొదటిగా పరిశుద్ధ జనము అనే మాట గురించి మనం ఆలోచన చేద్దాం. పరిశుద్ధత అనే పదం మనకు వినపడుతూనే ఉంటుంది. అయితే ఇందులో కూడా ఒక 3 మాటలు చెప్పాలి. పరిశుద్ధమైన జనము అంటే సెట్ అపార్ట్, అంటే దేవుని కొరకే ప్రత్యేకించబడటం. శాంక్టిఫైడ్, ఆయన ద్వారా పరిశుద్ధపరచబడటం. మూడవది ఆయన కొరకు పరిశుద్ధంగా జీవించటం. లేవియ కాండము 20వ అధ్యాయంలో చివరి వచనంలో 26వ వచనంలో అంటాడు, యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరు నా వారే ఉండినట్లు అన్ని జనుల నుండి మిమ్మల్ని వేరుపరిచితిని. ఇతరుల ఆచార సాంప్రదాయాల్లో పాలు పొందకుండా దేవుని ద్వారా ప్రత్యేకించబడినటువంటి ఒక ప్రజలుగా. కొత్త నిబంధనలో సంఘంతో మాట్లాడుతున్నప్పుడు పౌలు ఏమని పురికొల్పుతున్నాడు? రోమిలతో మాట్లాడుతూ 12వ వచనంలో అంటాడు కదా, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. స్పెషల్ పీపుల్, ప్రత్యేకమైన ప్రజలు, పరిశుద్ధమైన జనం. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తము పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి అంటాడు. అలాగే పౌలు కొరింథీయులతో మాట్లాడుతున్నప్పుడు దొంగలు, లోబులు, త్రాగుబోతులు, దూషకులు, దోచుకునేవారు దేవుని రాజ్యానికి వారసులు కారని చెబుతూ, మీలో కొందరు గతంలో అలాగనే ఉన్నారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. అంటే శాంక్టిఫైడ్ అనే మాట. ఇక పరిశుద్ధంగా జీవించడం గురించి పేతురు కూడా తన పత్రికలో, మొదటి అధ్యాయంలోనే రాశాడు. 14 నుంచి 16 వచనాలు, నేను పరిశుద్ధునై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఈ పరిశుద్ధత అనే మాట 1000 సార్లు గ్రంథస్థం చేయబడింది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, దేవుని ప్రజల నుంచి ఆయన మొట్టమొదటగా కోరుకునే అంశమే హోలీనెస్, పరిశుద్ధత. ఇక ఏదైనా దేవునితో మనకు సంబంధం ఉంది అంటే ఈ పరిశుద్ధత ద్వారానే. అది లేకుండా దేవునితో మనకు ఏ సంబంధాన్ని మనం కొనసాగించలేము. తక్కిన విషయాలని పక్కన పెట్టాల్సిందే. అయితే మరొక మాట స్పెషల్ ట్రెజర్ అన్నాడు, స్వకీయ సంపాద్యం. నిర్గమకాండం మీరు గమనించండి, 19వ అధ్యాయంలో 5-6 వచనాలు చూస్తే, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. దావీదు పలికిన ఒక మంచి మాట జ్ఞాపకం వస్తుంది. అదేంటంటే, యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను అంటాడు, తనకు స్వకీయ ధనముగా ఇజ్రాయేలును ఏర్పరచుకొనెను అంటాడు. బైబిల్లో ఉన్నటువంటి వొకాబులరీ చాలా అద్భుతకరమైంది. ఎందుకు ఒకటే వరుసలో ఒక పర్యాయం యాకోబు అన్నాడు, రెండో పర్యాయం ఇజ్రాయేల్ అన్నాడు? యాకోబును ఏర్పరచుకున్నాడు, అయితే స్వకీయ ధనముగా ఇజ్రాయేలును ఏర్పరచుకున్నాడు. అంటే యాకోబును ఇజ్రాయేలుగా ఆయన మార్చాడు, తనకు స్వకీయమైన సంపాద్యముగా మార్చాడు. మనం ఎవరమో ఆయన పిలుపు ద్వారా ఆయన మనకు బోధ చేస్తూ ఉండగా ఆయనకు స్వకీయ సంపాద్యముగా ఉండాలి అంటే ఆయన చెబుతున్నట్టుగా నిర్గమకాండంలో ఆయన మాట శ్రద్ధగా విని ఆయన నిబంధనకు లోబడితే. ఇది ఒక ఇజ్రాయెల్కి సంబంధించిన చరిత్ర మాత్రమే కాదు. అలాగైతే పేతురు సంఘంతో ఇలాగ మాట్లాడేవాడు కాదు. మీరు చీకట్లో నుండి, మొదటి పేతురు 2వ అధ్యాయంలో అంటాడు కదా, మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురించే నిమిత్తం ఏర్పరచబడిన వంశం, చూజన్ జనరేషన్ అండి.
రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు. రోజున ఇజ్రాయేలుతో ఏదైతే మాట్లాడుతున్నాడో ఆత్మ సంబంధంగా ఇప్పుడు సంఘానికి కూడా అలాంటి అనుభవమే ఇచ్చాడని పేతురు చెబుతున్నాడు. కింగ్డమ్ ప్రీస్ట్ అని రాశారు, హోలీ నేషన్ అన్నారు. ఎంత అద్భుతకరమైన మాట ఇది. ప్రకటన గ్రంథకర్త కూడా తన మొదటి అధ్యాయంలోని 6వ వచనంలో, ఇదిగో ఆయన మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మన పాపము నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక అంటూ మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాడు. దేవుడు చెబుతున్నటువంటి ఈ క్వాలిటీస్కి గొప్ప జనముగా ఉండాల్సిన అవసరం లేదు, కానీ ఖచ్చితంగా ప్రత్యేకమైన జనంగా మాత్రం ఉండాలి. అలాగని సంఖ్యాపరంగా కూడా గొప్ప చేయడం నేను చెప్పట్లేదు. ఆ తదుపరి దేవుడు భౌతికంగాను ఆర్థికంగాను ఎన్ని విషయాలు నేను గొప్ప చేసినా ప్రత్యేకత అన్న పదమే ప్రాముఖ్యమైంది. అంటే ప్రత్యేకంగా జీవించడమే ప్రాముఖ్యమైంది. ఇతరులు మాట్లాడుతున్నప్పుడు దేవుని ప్రజలు, క్రైస్తవులు ఇలాంటి వారా అని దీర్ఘాలు తీయకుండా మన జీవితంలో వీరు ప్రభువుకు ప్రత్యేకించబడినవారు, వీరు పరిశుద్ధపరచబడినవారు, ఆయన ఆత్మ ద్వారా రక్తము ద్వారా ఆయన కొరకు పరిశుద్ధంగా బ్రతుకుతున్నవారని వాళ్ళు గుర్తించని, అనగా ఆచార సాంప్రదాయాల్లో కానీ వేష భాషల్లో కానీ ఆ పరిశుద్ధత, పరిపక్వత క్రైస్తవుల్లో కనబడాలి. ఇక ఇందులో 3వ మాట ఏంటంటే చూజన్, ఎన్నుకొనిన లేదా ఏర్పరచుకున్నటువంటి ప్రజలు. యోహాను సువార్తలో ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడుతూ 15వ అధ్యాయంలో 16వ వచనంలో ఏమన్నారు? మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. ఎందుకని ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు? ఒక చూజన్ జనరేషన్గా పెట్టాడు. మనం ఆయన ఎన్నిక చేయలేదు, ఆయనే మనల్ని ఎన్నుకున్నాడు. పైగా తండ్రి పేరట మనము ఏమడిగినా కూడా, తండ్రిని ఏమడిగినా కూడా క్రీస్తు పేరట, ఏమైతే క్రీస్తు పేరిట తండ్రిని అడుగుతామో అది మనకు ఆయన అనుగ్రహించినట్లుగా, మనము ఫలించినట్లుగా ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. ఆత్మీయంగా అనండి, భౌతికంగా అనండి. ఎందుకంటే యాకోబును ఏర్పరచుకున్నాడు, ఇజ్రాయేల్గా మార్చాడు. ఆనాటికి నుంచి ఈ రోజు వరకు కూడా, ఈ రోజుకు ఇంత టెక్నాలజీ పెరిగిన ఈ రోజుకు ప్రపంచమంతా ఎవరి స్పెషల్ ప్రజలు? ఈ చిన్న దేశాన్ని ఎందుకు జయించలేకపోతున్నాం? ఏంటి వాని జ్ఞానం? ఆత్మీయత మాత్రమే కాదండి, అన్ని విషయాల్లో దేవుని ప్రజలు వృద్ధిలోకి రావాలి. అది ఆయనకు మహిమ కలగాలి. ఒకవేళ ఇజ్రాయేల్ అంటున్నాడు కదా, కనుక దేవుడు వారికి మాత్రమే తోడుగా ఉంటాడేమో, అందుకే అంత జ్ఞాన వివేకం కలిగిన జనంగా వాళ్ళు ఉన్నారేమో ఈ రోజుకి. అలాగైతే ఎఫెసీలతో మాట్లాడుతున్నప్పుడు పౌలు ఎందుకు ఈ మాట రాస్తాడు? మొదటి అధ్యాయంలోనే 4వ వచనంలో, ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన కృప. ఏంటి ఆ కృప? మనకిచ్చిన కృప ఏంటంటే ఆయన కృపా మహిమకు కీర్తి కలుగునట్లుగా జగత్తు ఉత్పత్తికి ముందే ఆయన దయా సంకల్పం చొప్పున మనల్ని ఆయన ఎన్నుకొని ఏర్పరచుకున్నాడు అంటున్నాడు. మనల్ని జగత్తు పునాదికి ముందే ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, నియమించాడు కూడా, అపాయింట్ చేశాడు ఆయన మహిమకు కీర్తి తీసుకురావాలని. అయితే దేవుని ద్వారా ఎన్నిక చేయబడిన ప్రత్యేకమైనటువంటి ఈ ప్రజల్లో ఖచ్చితంగా ఇదిగో కొలసీలతో పౌలు మాట్లాడుతున్నప్పుడు చెబుతున్నాడు, ఈ గుణగణాలు కనబడి తీరాలి. అది ప్రజలు గుర్తించగలగాలి, దేవుని మహిమపరచగలగాలి. 3వ అధ్యాయంలో 12వ వచనం అంటాడు, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఈ క్రైస్తవ పిలుపు లేదా క్రైస్తవ మూలాలను గురించి ఎవడు ఆలోచించకుండా కార్యక్రమాల్లో బిజీగా అయిపోతే దేవుని నామాన్ని మనం అవమానపరుస్తాం తప్ప ఆయనకు మహిమ తీసుకొచ్చే ఎక్కడ కనపడదు. ఇప్పుడైనా మనం ఆలోచన చేయాలి, ఆయన ఎంత మంచి పిలుపునిస్తున్నాడు. మీరు నాకు స్వకీయమైన సంపాద్యం అంటున్నాడు, మీరే పరిశుద్ధమైన జనం అంటున్నాడు, మీరు నాకు ఏర్పరచబడిన వారు అంటున్నాడు. కనుక ఇక మీదట ఆయన ఆత్మ ద్వారా పరిశుద్ధపరచబడి ఆయన కొరకు ప్రత్యేకంగా జీవిస్తూ పరిశుద్ధంగా జీవిస్తూ ఇదిగో ఈ కొలసలతో పౌలు మాట్లాడినటువంటి గుణగణాలన్నీ పుణికిపుచ్చుకొని అనేకులు మనల్ని గమనిస్తుండగా దేవుని మహిమపరచాలి. దేవుడు మిమ్మల్ని అందరినీ ప్రత్యేకమైన జనముగా, గొప్ప జనముగా తీర్చిదిద్దునుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.